Neo Skin hair fall ni arikattadaaniki GFC treatment. Your skin and hair care just a phone call away. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదు చేసింది. A1 గా కేటీఆర్, A2 గా అరవింద్ కుమార్, A3 గా BLN రెడ్డిని ఈ కేసులో నిందితులుగా ఏసీబీ పేర్కొంది. 4 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం 55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే HMDA నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై గవర్నర్కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ రేస్ కోసం జరిగిన బ్యాంకు లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. పెట్టుబడులను రాబట్టే వ్యూహం పేరుతో గత సర్కార్ హుసేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించి ఫార్ములా ఈ రేస్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది. అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్ బండ్ చుట్టూ ఐమాక్స్ సమీపంలో 2023లో కార్ల రేసింగ్ ను నిర్వహించారు. అప్పుడు రేసింగ్, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు HMDA 20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ ఏజెన్సీ దాదాపు 150 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు ఇప్పటికే ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారని లేఖలో పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ ఇతర స్కామ్లంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయి కదా. చర్చ 4 గోడల మధ్య కాదు, దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టండని డిమాండ్ చేశారు కేటీఆర్. ఇదిలా ఉంటే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సీనియర్ IAS అధికారి అరవింద్ కుమార్ స్టేట్మెంట్ కీలకంగా మారింది. నిధుల మళ్లింపునకు సంబంధించి అరవింద్ కుమార్ ఇచ్చే వాంగ్మూలాన్ని ఏసీపీ అధికారులు ప్రామాణికంగా తీసుకోనున్నారు. ఈ మేరకు జనవరి 24న సిఎస్ శాంతకుమారికి అరవింద్ కుమార్ ఇచ్చిన 8 పేజీల ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టనున్నారు. ఇందులో భాగంగానే ఇన్వెస్టిగేషన్ అధికారుల సమక్షంలో అరవింద్ కుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సెంట్రల్ సర్వీసెస్ అధికారి కావడంతో DOPT అనుమతి కోరనున్నట్లు తెలుస్తుంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థకు 55 కోట్లు చెల్లించామని అరవింద్ కుమార్ ఇప్పటికే CS కు వెల్లడించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.